హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ సండే అండ్ వింటర్ స్పెషల్ ఎండ్రికాయల కర్రీ. కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి. వీటిని మనం ముందుగానే మిక్సీలో పేస్ట్ చేసి ఆ ముద్దను పక్కన పెట్టుకోవాలండి. ఇది రెడీగా ఉంటే మనకు ఈజీగా ఉంటుంది. తర్వాత టమాటాలు కూడా తీసుకొని ఆ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో మిరియాలు, ధనియాలు, చెక్క, లవంగ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని వేయించి కొంచెం వేగిన తర్వాత వాటిని కూడా మిక్సీ పట్టి ముద్ద పట్టేసుకోవాలి. ఆ ముద్దను ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆ ముద్ద దాంట్లో వేసేయాలండి, ఆ మసాలా ముద్దని. ఆ తర్వాత మసాలా ముద్ద ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. ఇలా బాగా కలుపుతూ కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనకి కావాల్సినవి ఎండ్రికాయలు కదా. ఇప్పుడు ఆ ఎండ్రికాయలు వేసేసుకున్నాం దాంట్లో. ఆ ఎండ్రికాయలు కూడా వేసేసుకొని వాటిని చాలా స్మూత్గా కదపాలండి, ఎందుకంటే విరుగుతాయి కదా. ఆల్రెడీ ఫ్రెష్గా కొట్టించి తీసుకొచ్చాము. వాటిని కదిపిన తర్వాత దాంట్లోకి మనం కావలసినవి పసుపు వేసేసుకోవాలి. తర్వాత మనకు కావలసినంత కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఆల్రెడీ మసాలా వేసుకున్నాం కాబట్టి చెప్తున్నాను. ఉప్పు కూడా వేసేసుకున్నాను. కారం అయితే మేము ఎక్కువే తినాలి అని చెప్పేసి వేసుకున్నాము. మిరియాలు ఎక్కువ వేసుకున్నాం అన్నమాట. తర్వాత కర్రీ కలిపిన తర్వాత ఇదిగోండి ఇలా దగ్గరికి కొంచెం ఫ్రై అయింది. ఆ తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, ఆ చింతపండు రసాన్ని ఈ ఫ్రై అయిన క్రాబ్స్ కర్రీలోకి వేసుకోవాలి. యాక్చువల్లీ ఒకసారి అయితే మళ్ళీ కదుపుతున్నాను. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడైతే టమాటా ప్యూరీ ఫస్ట్ వేసుకుంటున్నాను నేనైతే. టమాటా ప్యూరీ వేసేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా అవుతుందండి కర్రీ. ఎక్కువ గట్టిగా కలిపితే కనుక ముక్కలు విరిగిపోతాయి. స్మూత్గా కలపాలి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసేసుకోవాలి. నేను పోసేసుకున్నాను ఆల్రెడీ. పోసుకున్న తర్వాత కలుపుకొని తగినంత ఉప్పు తగ్గిందనమాట, అందుకని మళ్ళీ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని లైట్గా అలా కలుపుకొని కరివేపాకు, ఇంకా లాస్ట్ మిగిలింది కొత్తిమీర. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. కొత్తిమీర వేసుకొని ఇది దగ్గర పడాలన్నమాట. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని దగ్గర పడ్డాక ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు కర్రీ దించేసుకోవడమే. మా కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనకు వాటర్ తగ్గితే వాటర్ కూడా పోసుకోవచ్చు. మళ్ళీ వాటర్ తగ్గినాయి, ఇలా ఆయిల్ పైకి వచ్చిందండి. సో కర్రీ అయిపోయినట్లే. మా వీడియో మీకు నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.